ఇక్కడ ఒక నిజమైనటువంటి దేవుని సేవకుని యొక్క జీవితం, ఒక నిజమైనటువంటి విశ్వాసి యొక్క జీవితం ఈ 42వ కీర్తన 43వ కీర్తనలో మనం చూస్తాం. అంటే నిజమైన దైవ సేవకుడు, నిజమైన విశ్వాసి అంటే నామకార్థం వాళ్ళు కూడా ఉంటారు, అందుకని ఆ పదం వాడటం జరిగింది. కాబట్టి ఓ నామకార్థంగా వస్తూ పోతూ ఎన్ని రోజులైనా కూడా అలాగే కొనసాగుతూ దేవునితో అనుబంధం అనేటువంటి లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అనేక మంది ఉంటారు. ఎన్ని రోజులు గడిచినా వస్తారు కానీ నమ్మకం ఉంచరు, నమ్మకం ఉంచినా మారు మనసు పొందరు, మారు మనసు పొందినా బాప్తీసం పొందరు, బాప్తీసం పొందినా దేవునికి అనుగుణంగా ఆయన సిలువ ఎత్తుకొని ఆయన కొరకు నిలబడేటువంటి అనుభవంలో ఉండరు. ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నా నామకార్థంగా ఉంటాయి, కానీ అది వాస్తవికంగా ఆత్మీయంగా దైవిక జీవం కలిగిన వారుగా అనేక మంది ఉండరు. ఈ నేను చెప్పిన 4 విషయాలు, దేవుని నమ్మటం, మారు మనసు పొందటం, బాప్తీసం పొందటం, తర్వాత బ్రతుకుట క్రీస్తే చావు అయితే లాభం అనేటువంటి విధంగా సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించడం అనే దాంట్లో ఏదో ఒక దగ్గర ఆగిపోయేటువంటి వారుగా ఉంటారు, సాగిపోయే వాళ్ళుగా ఉండరు. కానీ నిజమైన భక్తులు, నిజమైన విశ్వాసులు, నిజమైన సేవకులు వారి జీవితంలో ఎలా ఉంటారు అనేటువంటిది ఈ 42వ కీర్తన మనం చూసినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. కాబట్టి దీంట్లో నుంచి మనకు మరి దీవెనకరమైన విషయాలు దేవుడు అనుగ్రహించిన కొలది మనం వాటిని స్వీకరిద్దాం. నాకున్న సమయాన్ని బట్టి నేను సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఈ ధ్యానం కొంచెం ఎక్కువగా ఉండేది కాబట్టి నేను తగ్గిస్తాను దాన్ని మన సమయం కోసం. ఇక్కడ ఈ కీర్తనాకారుని యొక్క అనుభవము, భక్తుని యొక్క అనుభవం మనం చూస్తే 5వ వచనంలో, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఈ అనుభవం ఏంటంట? కృంగిపోయిన అనుభవం. అంటే భక్తులు కూడా కృంగిపోతారా? నిజమైన భక్తులు కూడా కృంగిపోతారా? నిజమైన సేవకులు కూడా కృంగిపోతారా? అంటే మనిషి ఎంత గొప్పవాడైనా కూడా మనిషి మనిషే. దావీదు దేవుని చిత్తానుసారుడు, ఆయన దేవుని చేత ఎన్నుకోబడినవాడు, అభిషేకించబడినవాడు, దేవుని యొక్క ప్రవక్త. అయినా కూడా ఆయన లైఫ్లో మనం గమనిస్తే ఒకానొక సందర్భంగా ఆయన ఒక మాట అంటాడు. 34వ కీర్తన 4వ వచనంలో అంటాడు, చూడండి. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను తప్పించాడు. నాకు కలిగిన భయములన్నిట్లో నుంచి. బాబు ఈ సౌండ్ కొద్దిగా అడ్జస్ట్ చేయండి, కొంచెం వాల్యూమ్ పెంచండి. నాకు కలిగిన భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పించును. నాకు కలిగిన భయాలు అంటే గమనించండి, ప్రవక్తకు కూడా భయాలు ఉంటాయా? దైవజనుడికి కూడా భయాలు ఉంటాయా? నిజమైన భక్తునికి దేవుని మీద ఆధారపడిన భయాలు ఉంటాయంటే మనిషే కదా ఆయన కూడా. ఎలా ఉంటుందంటే ఆయనకు కూడా ఆకలి అవుతుందా, ఆయనకు కూడా దాహం అవుతుందా, ఆయనకు కూడా నిద్ర వస్తుందా అన్నట్టుగా కొంతమంది భావజాలం ఎలా ఉంటుంది, చాలా వింతగా ఉంటుంది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, సేవకులైన వారు, వారి జీవితాల్లో ఏదైనా తేడా వచ్చిందంటే దేవుని సేవకులు కూడా ఇలా ఉండొచ్చా, భక్తులు కూడా ఇలా ఉండొచ్చా అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మనుషులే, ఎంత గొప్ప భక్తులైనా మనుషులే, వీళ్ళేం దేవదూతలు కాదు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలము రకరకాల పరిస్థితులు, దావీదుకు భయాలు. కోరహ కుమారుల కీర్తన మనం చూస్తే కృంగిపోయిన అనుభవం, కృంగిపోవటం. ఎందుకు కృంగిపోయాడు ఆయన? ఇక్కడ చూద్దాం, మనం 42లోకి వద్దాం. ఎందుకు కృంగిపోయాడంటే 3వ వచనం 42:3. రైట్. నీ దేవుడు ఏమాయనని
వారు నిత్యం ప్రతిరోజు ఇదే మాట అంట. వీళ్ళకి ఇంకా ఇదే పనిలాగా ఉంది బహుశా. నిత్యం అంటూ ఉన్నారంట. ఏమని? నీ దేవుడు ఏమయ్యాడు, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. రాత్రింబగళ్ళు ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? జనాలనే మాటలు. ఈ మాటలు ఎలాంటివి అంటే ఒక్కొక్కసారి 10వ వచనంలోకి వెళ్దాం. ఒకసారి 42వ కీర్తన 10వ వచనం. నీ దేవుడు ఏమాయనని నిత్యం అడుగుతున్నారు, దినమెల్లా అడుగుతున్నారు. అంటే రోజంతా అడుగుతున్నారు, రోజంతా. రెండో మాట ఏంటి? ప్రతిరోజు అడుగుతున్నారు, నిత్యము అడుగుతున్నారు, నిత్యంలో కూడా ప్రతిదినం అడుగుతున్నారు, దినమెల్లా అడుగుతూ ఉన్నారు. సరే, అడుగుతూ ఇంకొక మాట కూడా అక్కడ అంటాడు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచున్నారు. దూషణల చేత ఎముకలు ఇరుస్తున్నారంట. ఇది బాధ. భక్తుని యొక్క బాధ ఏంటి? ఇది. శత్రువులు, విరోధులు ఎగతాళి చేస్తున్నారు, తిడతా ఉన్నారు, విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు, శపిస్తున్నారు, నవ్వుతూ ఉన్నారు. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? ఎందుకు దూషిస్తున్నారు? ఎందుకు ఎముకలు విరిగిపోయే అంత బాధను, అంత వేదన హృదయానికి కలిగిస్తున్నారు వారి మాటల చేత? కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతూ, హృదయాన్ని బద్దలు కొట్టే మాటలు మాట్లాడుతూ ఏడిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఏడిపిస్తున్నారు? అక్కడ ఆయనకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య అనుభవిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, అయినా సమస్య పరిష్కారం కావటంలే. ఇప్పుడు అడుగుతున్నారు, ఏమయ్యా ఇన్ని రోజులు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, మందిరానికి వెళ్తున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, సువార్త చెప్తున్నావు కదా, సాక్ష్యం చెప్తున్నావు కదా, సేవ చేస్తున్నావు కదా, దేవునికి ఇస్తున్నావు కదా, ఆతిథ్యం ఇస్తూ ఉన్నావు కదా, పరిచర్య చేస్తూ ఉన్నావు కదా, అన్నిట్లో పాలు పొందుతున్నావు కదా, నీకు దేవుడు ఎందుకు చేయలేదు? నీకు ఇలాంటిది వచ్చినప్పుడు ఎప్పుడు అడుగుతారా మాట? దేవుడు అద్భుతాలు చేస్తే అడుగుతారా? ఏమీ చేయకుండా మౌనంగా ఉంటే అడుగుతారా ప్రజలు? ఏం చేయకుండా ఉన్నప్పుడు అడుగుతారు. మనం ఫెయిల్ అయిపోయినప్పుడు అడుగుతారు, మీరు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? మీ అబ్బాయి ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మీ అమ్మాయి ఎందుకు ఫెయిల్ అయింది? మీరు చర్చికి వెళ్తుంటారు, యేసుప్రభుని నమ్ముకుంటే, మా దేవుడు జీవము గల దేవుడు అని చెప్తా ఉంటే ఎందుకు ఫెయిల్ అయిపోయాడు మీ అబ్బాయి? మీ అమ్మాయి ఎందుకు ఫెయిల్ అయిపోయింది? కోర్టులో కేసు వేసాం, కేసు మనకు అనుకూలంగా వస్తుంది అనుకున్నాం, అంతా న్యాయంగానే ఉంది, కానీ ఫెయిల్ అయిపోయింది, రాలా మనకు అనుకూలంగా. అప్పుడు జనాలు అడుగుతారు, మీరు దేవుణ్ణి నమ్ముకుంటే, చర్చికి వెళ్తుంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, మీ దేవుడు ఏమైపోయాడు? ఈ మాట అప్పుడు వస్తుంది. జనాల నోట్లో నుంచి, విరోధుల నోట్లో నుంచి, ఎగతాళి చేసే వాళ్ళ నోట్లో నుంచి ఎప్పుడు వస్తుంది? మనం ఫెయిల్ అయిపోయినప్పుడు. మ్యారేజ్ చేసుకున్నారు, బ్రహ్మాండంగా చేశారు ప్రభు మందిరంలో, లేకుంటే ప్రభు సన్నిధిలో, కొద్ది రోజులకే ఫెయిల్ అయిపోయింది మ్యారేజ్. అప్పుడు అడుగుతారు, ఎందుకు ఫెయిల్ అయింది? మీ దేవుడు ఏమైపోయాడు? మీరు దేవుణ్ణి నమ్ముకొని ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, చర్చికి వెళ్తూ ఉంటే, మీ దేవుడు ఏమైపోయాడు? ఎందుకు ఫెయిల్ అయిపోయింది? నష్టం వచ్చింది, మన ఇంట్లో దొంగలు పడ్డారు, ఆ ఉన్న ఎత్తుకొని పోయారు, బంగారం, వెండి, డబ్బులు, లేకుంటే సామాను, బైకో, ఏదో ఒకటి తీసుకుపోయారు, ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. అప్పుడు అడుగుతారు ప్రజలు. ప్రజలు కాదు అడిగేది, ఎవరు? శత్రువు. ఎవరాడు? అపవాది. శత్రువులు ఎవరో?
అపవాది దూతలు ఎవరిలో ప్రవేశించి అడిగిస్తారు? ప్రజల్లో. మన కుటుంబ సభ్యులు అవ్వచ్చు వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు వాళ్ళు, మన ఆఫీసులో వాళ్ళు అవ్వచ్చు, మనం పనిచేస్తున్న వాళ్ళ దగ్గర అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు. కానీ ఈ ప్రజల్లో ప్రవేశించి ప్రజల మాటల చేత ఆ ఎముకల్ని విరిచేస్తారు, హృదయాన్ని బద్దలు కొట్టేస్తారు, దుఃఖాన్ని కలిగిస్తారు. ఒక యాక్సిడెంట్ అయింది, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, సేవ చేస్తున్నావు కదా, భక్తిగా ఉన్నావు కదా, ఎందుకు యాక్సిడెంట్ అయింది? మీ దేవుడు ఏమైపోయాడు? కాపాడలా నిన్ను? ఒక అవసరమైంది, అవసరం వచ్చి ఒక దగ్గరికి పోయాం. పోయినప్పుడు అవతల వాడు దేవుడికి విరోధి అనుకోండి, వాడు అడుగుతాడు, డబ్బులు ఇస్తా. ఏమయ్యా నువ్వు దేవుడిని నమ్ముకొని ఉంటివే, మా దేవుడు నిజమైన దేవుడు, సజీవుడు దేవుడు అంటుంటివే, నువ్వు ఈరోజు నా దగ్గరికి అప్పు వచ్చావే, నీ దేవుడు ఏం సహాయం చేయలే, నీకు నన్ను అడుగుతున్నావు అంటాడు. వాడు కాదు అడిగేది, వాడు వెనక ఉండి శత్రువు అడుగుతాడు, ఎగతాళి చేస్తాడు. సో ఇది అనుభవం. నీ దేవుడు ఏమాయను అనేటువంటి మాట ఎప్పుడు వస్తుందంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, మన జీవితాల్లో ఇలాంటి విపత్కరమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేయకుండా మౌనంగా ఉంటే అప్పుడు ప్రజలు లేస్తారు పైకి. ఏమైపోయాడు మీ దేవుడు? ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఇరుగు పొరుగు వారు అడుగుతారు, ఆఫీసులో వాళ్ళు అడుగుతారు, ప్రతి చోట తెలిసిన వాళ్ళందరూ అడుగుతారు, నీకేం ఇంకా జరగలేదు, ఇంకా పెళ్ళి కాలేదే, ఇంకా పిల్లలు కలగలేదే, ఇంకా మీ పిల్లల పెళ్ళిళ్ళు కాలేదే, ఇంకా మీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదే, ఇంకా మీరు ఇల్లు కట్టుకోలేదే, ఇంకా మీరు సంపాదించుకోలేదే, ఏం మీ దేవుడు మీకు సహాయం చేయలేదా అనే ప్రశ్న ప్రజలు మనకి ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అడుగుతారు, కష్ట పరిస్థితి వచ్చినప్పుడు అడుగుతారు. గమనించండి, కష్టాలు అనేటువంటివి దేవుడు మన త్రోవలో నియమించి పెట్టాడు, ఈ మనం తీసేయలేం. శ్రమలో దేవుని యొక్క ప్లాన్లో ఉన్నాయి అవి. ఇది అవతల వాళ్ళకి తెలియదు, జనాలకి. మనం తెలుసుకొని ఉండాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, దేవుడు సహాయం చేయనప్పుడు, శ్రమల గుండా పోవలసి వచ్చినప్పుడు, ఒక ప్రమాదం గుండా పోవాల్సి వచ్చినప్పుడు, ఒక పేదరికం గుండా పోవాల్సి వచ్చినప్పుడు, ఒక అపజయం గుండా పోవాల్సి వచ్చినప్పుడు, ఒక శోధన గుండా పోవాల్సి వచ్చినప్పుడు, ప్రజలు మన మీదకి లేచి మనల్ని ఎగతాళి చేస్తూ, నవ్వుతూ, విమర్శిస్తూ, దూషిస్తూ, దుఃఖపరుస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాము అనేటువంటిది మన యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. గమనించండి, శ్రమలనేవి మన త్రోవలో దేవుడు నియమించి పెట్టాడు. మనం దారిలో పోతూ ఉంటే కొంతకాలం పచ్చగా ఆశీర్వాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అది దాటి ముందుకు పోగానే ఏముంది, ఇప్పుడు దాకా నేను చెప్పిన పరిస్థితులు వస్తాయి. అవి నియమించి పెట్టాడు దేవుడు, వాటి గుండానే అవతలకు పోవాలి మనం. అది కాకుండా వేరే మార్గం లేదు. కానాను పోవాలంటే ఎర్ర సముద్రంలో నుంచే పోవాలా, యోర్దాన్లో నుంచే పోవాలా, ఎరికో నుంచే పోవాలా. ఈ ఆటంకాలన్నీ వాటి మధ్యలో నుంచే మనం ప్రయాణం దేవుడు పెట్టిన దారిలో అవి ఉన్నాయి, శ్రమలు ఉంటున్నాయి. అందుకనే పౌలు గారు అంటాడు తన జీవితంలో, తన సేవా జీవితంలో కొలస్సీ పత్రికలో ఒక మాట రాస్తాడు ఆయన. 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీ 1:24 చదువుదాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో
క్రీస్తు పడిన శ్రమల్లో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను. ఏంటంట? నా వంతు, నా భాగం ఉంది శ్రమల్లో, నా భాగం అనేది ఉంది. సో ఈ భాగాన్ని నేను పూర్తి చేస్తున్నాను. అంటే ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది, ఏంటది? సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటిని నేను సంపూర్ణం చేస్తున్నాను అంటే యేసు ప్రభు కొన్ని వదిలిపెట్టిపోయాడేమో, వాటిని మనం పూర్తి చేయాలేమో అనేటువంటి ఆలోచనలు ఉంటారు. మన పాపాల క్షమాపణ కొరకు యేసు ప్రభు పూర్తి స్థాయిలో ఆయన వెల చెల్లించాడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. పాప పరిహారం కోసం పౌలు చేసేది ఏమి లేదు, నువ్వు చేసేది అని నేను చేసేది లేదు. ఒక వ్యక్తి పాపాలు క్షమించబడాలి అంటే యేసు ప్రభు శిలువ, ఆయన యొక్క మరణము, అవి రెండిటి ద్వారానే మనిషి యొక్క పాపాలకు పరిహారం కలుగుతుంది. మనం పాపాలకు పరిహారం చేయలేము, యేసు ప్రభు చేశాడు. పునరుద్ధరణై పరలోకానికి వెళ్ళి సేవకుల్ని పంపిస్తూ ఉన్నాడు. సేవకులు వంతేంటి? వీళ్ళు పాప పరిహారం చేసే పని కాదు వీళ్ళది. ఏం పని? సువార్త ప్రకటించే పని, సాక్ష్యం చెప్పే పని, ఆత్మలను రక్షించే పని, బాప్తిసం ఇచ్చే పని, సంఘాన్ని కట్టే పని. ఈ పని చేస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి. సంఘం అనే దాన్ని ఏర్పాటు చేయటంలో సేవకుని యొక్క రోల్ ఉంటుంది. ఎందుకంటే సేవకుడు అనేటువంటి వ్యక్తి దేవునికి జత పనివాడై ఉన్నాడు. ప్రభువు సంఘం కోసం పరిహారాన్ని పూర్తి చేసి క్షమాపణ సిద్ధపరిస్తే సేవకులు వెళ్ళి ఆ పరిహారం గురించి, క్షమాపణ గురించి ప్రజలకు చెప్పాలి. చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? పూలమాలలే సన్మానం చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే చూడండి, కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం, 24 వచనాలు చదువుకుందాం. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుణ్ణు, విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. గమనించండి, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబట్టి 1 రాళ్లతో కొట్ట. ఇవన్నీ కూడా శ్రమలు, పౌలు యొక్క శ్రమలు. ఇవి ఆయన వంతు. ఇవి కూడా తప్పించలేరు, దేవుడు కూడా తప్పించడు. వాటిని అనుభవిస్తావా వెళ్ళిపోతావా అనే విధంగా ఉంటుంది పరిస్థితి. ఒక్కొక్కసారి దేవుడే నియమించాడు వాటిని. ప్రకృతిలో పగలు రాత్రి దేవుడు నియమించాడు, చీకటి వెలుగు దేవుడు నియమించాడు. అలాగే కనాను దేశంలో కొండలు లోయలు దేవుడు నియమించాడు. మన జీవితంలో కూడా ఆశీర్వాదాలు శ్రమలు రెండూ కూడా దేవుడు నియమించి పెట్టాడు. కాబట్టి మనము వీటిని తప్పించుకోలేము. తప్పకుండా వాటి ద్వారా మనం పోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకనే ఒక మాట ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం. ఏంటది? 1:30 ఫిలిప్పీ పత్రిక. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపట్టు, ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిన, ఆయన పక్షంగా శ్రమపడటం మీకు అనుగ్రహించబడిను. సంఘానికి కూడా ఆయన పక్షంగా విశ్వాసం ఉంచటము, రక్షణ పొందటం, దీవెనలు పొందటమే కాదు, శ్రమను పొందటం కూడా మీకు నియమించబడింది. దీన్ని ఎవరు తప్పించలేరు. దీని ద్వారానే అవతలకు పోవాలి మనం. ఇప్పుడు మనం రోడ్లోకి వెళ్ళాలంటే ఇదిగో ఇక్కడ గేట్ దగ్గరికి పోవాలంటే ఈ దారిని పోవాలా, ఆ దారిని అదే తప్పితే ఇంకో దారి లేదు గేట్ దగ్గరికి పోవటం. అలాగా మనము దేవుని యొక్క బ్లెస్సింగ్స్లో ఎంటర్ కావాలి అంటే, సిద్ధపరిచిన వాటిలో ఎంటర్ కావాలి అంటే మనం ఆ శ్రమల దారిలో ముందు పోవాల్సిన వారంగా ఉంటున్నాము. కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజలు అర్థంగా అడుగుతారు. అడిగినప్పుడు మనము
కృంగిపోయే వాళ్ళంగా ఉండకూడదు. కృంగిపోకుండా ఉండం. ఇందాక చెప్పాను భయాలు కలిగాయని. భయాలు కలుగుతాయి, కృంగుదల. కానీ అలాగనే ఉండిపోకూడదు. ఆ కృంగుదలలోనే ఉండిపోకూడదు. ఒక నిజమైన భక్తుడు ఎలా ఉంటాడో ఈ యొక్క 42వ కీర్తనలో మనం చూస్తాం. ఆయన ఎలా ఉన్నాడంట. అలాంటి కృంగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఈ 42వ కీర్తనలో చూస్తాం. చివరి వచనంలోకి వెళ్దాం. చివరి వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన స్తుతిస్తా. ఏంటాడా అలాంటి పరిస్థితుల్లో? నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నిజమైనటువంటి విశ్వాసి, నిజమైన భక్తుడు శ్రమలలో, నష్టాలలో, ప్రమాదాలలో, పేదరికంలో, అనుకున్నవి జరగనప్పుడు, మన జీవితాల్లో కొన్ని రకాల ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే దేవునితో నిలబడాలి. ఆయనే నా దేవుడు, ఆయనే నా దేవుడు, నా రక్షణకర్త అని ఆయనతో నిలబడాలి. అలా ఈ దినాల్లో నిలబడేవాళ్ళు తగ్గిపోతున్నారు. దేవుడు మేలు చేసినంతసేపు దేవుడితో ఉంటున్నారు. ఇంతకుముందు నేను ప్రస్తావించిన పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, పేదరికము, ప్రజల ఎగతాళి, అవమానం, ఇవి సంభవించినప్పుడు ఏం చేస్తున్నారంటే వదిలేసి వెళ్ళిపోతున్నారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయేటువంటి. అందుకనే యేసుప్రభువు అన్నాడు, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అంటే ఎంటర్ అవుతాడు, ఆ బ్లెస్సింగ్స్లో ఎంటర్ అవుతాడు, ఆ మహిమలో ఎంటర్ అవుతాడు. దేవుడు సిద్ధపరిచిన రాజరికం వైభవంలో ఎంటర్ అవ్వాలి అంటే సహించటం. శ్రమలలో ఏం కలిగి ఉండాలా? సహనం కలిగి ఉండాలా. శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండాలా. ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలంటున్నాడు అక్కడ? ఈయన నమ్మింది, భక్తుడు నమ్మింది, మనము నమ్మింది చనిపోయిన వ్యక్తి కాదు. మనం నమ్మినటువంటి దేవుడు చచ్చిపోయిన వాడు కాదు, సమాధిలో ఉన్నవాడు కాదు. ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేచి శరీరముతో పరలోకానికి వెళ్ళి పరలోకంలో సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు. నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. యుగ యుగములు సజీవుడైన వాణ్ణి నువ్వు నమ్మి ఉన్నావు. కాబట్టి నీ నిరీక్షణ ఎక్కడా? ఈ కష్టాలను చూసుకొని, ఈ నష్టాలను చూసుకొని, ఈ ప్రమాదాలను చూసుకొని, ఈ ప్రజలు అనేటువంటి మాటలు చూసుకొని నువ్వు ఎవరిని పోగొట్టుకుంటున్నావు తెలుసా? జీవాధిపతిని పోగొట్టుకుంటున్నావు, సజీవుడైన నిజదేవుణ్ణి పోగొట్టుకుంటున్నావు. కాబట్టి కష్టాల్లో దేవుని ప్రజలు, నిజమైన భక్తులు కష్టాల్లో దేవుడితో ఉంటారు. ఈయనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఎగతాళిలు వచ్చినా, ప్రజలు ఎంతగా ఆయన దూషించినా, ఎంత బాధాకరమైన అనుభవంలోకి ఆయన పోయినా కూడా ఆయన దేవుడితో నిలబడుతున్నాడు. ఆయనే నా దేవుడు, నా రక్షణకర్త అని దేవుడితో నిలబడుతున్నాడు. ప్రియమైన వారలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. మనం దేవునితో నిలబడే వాళ్ళంగా ఉన్నామా? దేవుణ్ణి నిలబడినట్టు కనపడుతూ అంతరంగంలో దేవునికి వేరైపోయిన వారంగా ఉన్నామా? మనుషులేమో ఇక్కడే ఉన్నారు, మందిరంలోనే. అయితే అంతరంగంలో దేవునితో కనెక్ట్ అయిన వారుగా ఉన్నారా?
ఆత్మలో దేవునితో కనెక్ట్ అయిన వారుగా ఉన్నారా? లేకుంటే మనిషి శరీరం మాత్రం ఇక్కడ ఉంటూ మీ యొక్క ఆత్మ దేవుని నుంచి కనెక్షన్ కట్ అయిపోయిన పరిస్థితుల్లో మీరు ఉంటున్నారా? బ్రతికున్నామని పేరుంది కానీ ఏంటంట మృతుడవే. ఎలాంటి స్టేజ్లో మనం ఉన్నాం? దేవునితో ఉన్న వ్యక్తి కష్టమైన, నష్టమైన, పేదరికమైన, అప్పులైన, అవమానాలైనా, నిందలైనా ఎన్నైనా అతను జీవం కలిగిన వాడుగా ఉంటాడు. యేసు ప్రభు నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఆయన జీవం. ఆయన జీవం కాబట్టి మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మిగతా వారిలో అది లేదు కాబట్టి మరణం లాక్కొని వెళ్ళిపోయింది. యేసు ప్రభు మరణాన్ని చితగ్గొట్టి ఓడించి తిరిగి బయటకు వచ్చి, ఎందుకంటే ఆయన జీవం కాబట్టి. ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఆయనతో నిలబడితే, ఆయనతో కనెక్ట్ అయి ఉంటే ఆయన జీవం నీలో ఎల్లప్పుడూ ఉంటుంది. నీవు మృతుడువు కాదు, అప్పుడు జీవం గలవాడిగా ఉంటావు. రాకడ దినాల్లో అనేక మంది దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అనేక మంది భ్రష్టులైపోతారని ఆత్మ తేటగా చెబుతున్నాయని లేఖనంలో చూస్తున్నాం చివరి దినాలకు వచ్చేసరికి. కాబట్టి మనం అలాంటి పరిస్థితిలోకి పోకుండా, శ్రమల చేత ఎవరూ కూడా కదిలించబడకుండా, శ్రమల యందు దేవునితో నిలబడే వాళ్ళం. ఒక నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు అంటే 42వ కీర్తనలో మనం చూస్తాం. శత్రువులు దినమంతా అడుగుతూ ఉన్నా, శత్రువులు నిత్యము అడుగుతూ ఉన్నా, శత్రువులు తమ మాటల చేత, దూషణల చేత ఎగతాళి చేస్తూ ఎముకలను విరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నా, శత్రువులు తమ మాటల చేత హృదయాన్ని బ్రద్దలు కొడుతూ ఉన్నా, ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణకర్త నిలబడదు. ఇంకొక అనుభవం 42వ కీర్తనలో ఉంది. 1వ వచనంలో ఇంత శ్రమలో కూడా ఆయన ఎలాంటి అంతరంగాన్ని కలిగి ఉన్నాడో రాస్తాడు కదా. 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. అబ్బా, ఎంత గొప్ప అనుభవం అండి. ఒకటి ఆయనే నా దేవుడని దేవుడితో నిలబడే అనుభవం ఒకటైతే, రెండోది దేవుని కొరకు తృష్ణ, దేవుని కొరకు ఆశ, దేవుని కొరకు తపన ఉందా? ప్రార్థన చెయ్యాలనే తపన ఉందా? మందిరానికి రావాలనే తపన ఉన్నదా? వాక్యము చదవాలనే తపన ఉన్నదా? దేవుని గురించి సాక్ష్యం చెప్పాలనే తపన ఉన్నదా? లోపల సువార్త చెప్పాలనే తపన ఉన్నదా? సేవకు వెళ్ళాలనే తపన ఉన్నదా? లేకపోతే మనము సరి చేసుకోవాలి, లేకపోతే మనము సరి చేసుకోవాలి. మనలో ఈ తృష్ణ అనేది పుట్టే విధంగా ప్రార్థన చేయాలి. దేవా, శ్రమలలో దేవుని కొరకు తృష్ణ కొనటం. దావీదు 63వ కీర్తనలో కూడా భలే రాస్తాడు. తన రాజ్యాన్ని పోగొట్టుకున్నప్పుడు, తన వైభవాన్ని పోగొట్టుకున్నప్పుడు, సమస్తాన్ని పోగొట్టుకున్నప్పుడు ఆ కీర్తన రాస్తాడు ఆయన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను. అన్నీ పోగొట్టుకున్నప్పుడు. మనకు ఒక రింగు పోయిందనుకోండి, ఉదాహరణకి రింగు కష్టపడి కొనుక్కున్నాం, డబ్బులు దాచిపెట్టి 10, 20, 50, 100 దాచిపెట్టి ఒక అరసవరో 5 గ్రాములో 6 గ్రాములో రింగు ఒకటి కొనుక్కున్నాం. ఆ రింగు పోయిందనుకోండి, ఎంత బాధ. ఒక బైక్ కొనుక్కున్నాం, బైక్ పోయిందనుకోండి, ఎంత బాధ. ఒక ప్లాట్ కొనుక్కున్నాం, అదేదో తప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యి ఇంకోటిది మనకు రాసి ఎట్నో మొత్తానికి అది పోయింది. ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత ఏడుపు, ఎంత రోదనో. మనల్ని ఈ లోక సంబంధమైన శక్తులు అంత ప్రభావితం చేస్తున్నాయి. బంగారం అనేది, బైక్ అనేది, స్థలం అనేది, పొలం అనేది, గృహం అనేది, డబ్బు అనేది మన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. మనకి వీటి కొరకు తృష్ణ ఉంది కానీ దేవుడి కొరకు లేదు. యథార్థంగా ఒప్పుకోవాలి అంటే వీటి కొరకే మన తపన. దేవుణ్ణి నమ్ముకున్న చాలామంది వీటి కోసమే నమ్ముకుంటారు కదా. ఉద్యోగం కోసము, పెళ్లి కోసము, పిల్లల కోసము నమ్ముకున్నారు. ఎందుకు నమ్ముకున్నారు మీరంటే వీటి కోసం.
ఈయనకి ఏం కాదు. హబక్కు ఒక మాట అంటాడు, ఏమి లేకపోయినా కూడా, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు కాయకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేలో పైరు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డిల గొర్రెలు లేకపోయినా, ఏమి లేకపోయినా నేను యెహోవా యందు ఏమి లేకపోయినా ఆనందించే అనుభవం, శ్రమల్లో ఆనందించే అనుభవం, దేవుడు జవాబినప్పుడు కూడా ఆనందించే అనుభవం. పౌలు గారు దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నాలో ఇది ఉంది ప్రభువా, ముళ్ళు పెట్టున్నావు, ముళ్ళు తీసేయను. ఆయన పౌలు వద్దొద్దు, అది ఉంటుంది. మొమ్మారు అడిగాడంట దేవుణ్ణి, బతిమలాడితే దేవుడు ఏమన్నాడంట, ఏమన్నాడు, ఇచ్చాడా? అడిగింది ఇవ్వలా. పౌలు నా కృప నీకు చాలు, అది తీసేయబడదు. అది తీసేస్తే నువ్వు కంట్రోల్ తప్పిపోతావు. ఏమవుద్ది? నీకున్న అనుభవాలు, నీకున్న జ్ఞానము, నీకున్న ప్రత్యక్షతలు, నీ ద్వారా జరిగిన అద్భుతాలు బహు విశేషంగా ఉన్నాయి కాబట్టి నిన్ను కంట్రోల్ చేయడానికి అది అవసరం, నిన్ను స్టెబిలైజ్ చేయడానికి అది అవసరం. కాబట్టి దాన్ని నేనే పెట్టా నిన్ను నలగొట్టడానికి. పౌలు అంటాడు అక్కడ 12వ అధ్యాయం 2 కొరింథీ 12 వద్దు చదవద్దు, నన్ను నలగొట్టుటకు సాధాను దూతగా నా దేహంలో ఉంచబడ్డది అంటాడు. నలగొట్టడానికి. యేసు ప్రభువుని గురించి యెషయా 53:10 అతను నలగొట్టుడికి యెహోవాకి ఇష్టమాయను అంటాడు. ఆ నలుగుడు ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఆ భాగం. నా వంతు అన్నాడు కదా ఇందాక నా వంతు అన్నాడు కదా, నలగొట్టేది కూడా నా వంతు ఉంటుంది, నాకు ఉంటుంది, నీకు ఉంటుంది. నిజమైన ప్రతి దేవుని బిడ్డకి కూడా శిక్ష అనేది ఉంటుంది. శిక్షా విధిలో పాలు పొందాలి, దేవుని యొక్క శిక్షా విధిలో పాలు పొందాలి. హెబ్రీ 12 మనం చూస్తాం. కాబట్టి ఆ శిక్షా విధిలో పాలు పొందుతూ ఉన్నప్పుడు దుఃఖకరంగానే ఉంటుంది, వేదనకరంగానే ఉంటుంది, యాతనకరంగానే ఉంటుంది. అయినా దేవుడితో నిలబడటమే భక్తి, అదే నిజమైన విశ్వాసం. మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి, ఎలాంటి భక్తి కలిగి ఉన్నామో ఆలోచన చేయాలి. అన్నీ అనుకూలంగా ఉంటే దేవునితో ఉండటం, తేడా వస్తే దేవునితోనే ఉంటుంది బాడీ, స్పిరిట్ ఉండదు, లోపల ఉండదు. లోపల మాత్రం అనేక ఆలోచనలు, అనుమానాలు, ఆ గ్యాప్ వచ్చి అసలు దేవుడితో. ఈరోజు గ్యాప్ లేకుండా చూసుకోండి, ప్రతి ఒక్కరూ కూడా ఎవరికన్నా గ్యాప్ ఉందేమో, పైకి బతికున్నట్టు కనపడతా లోపల చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నారేమో, వెంటనే పశ్చాత్తాపడి రేపండి, దేవునితో కనెక్ట్ అవ్వండి. ఇక్కడ మరలా అంటాడు తృష్ణ గునుచుందంటాడు 42వ కీర్తనలో 1వ వచనంలో. ఆ తృష్ణ గునే అనుభవం, ఆ తపన, ఆ ఆరాటం దేనికోసం? డబ్బు కోసం కాదు, చదువు కోసం కాదు, ఉద్యోగం కోసం కాదు, పేరు కోసం కాదు, రాజకీయం కోసం, సంపాదన కోసం కాదు, గుర్తింపు కోసం కాదు. ఆరాటం దేవుని కోసం, దేవుని కోసం. దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తాను, ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎప్పుడు వాక్యం చదువుతాను, ఎప్పుడు మందిరానికి వస్తాను. ఈ ఆరాటం, ఈ తపన మన జీవితంలో ఉండాలని మనం కోరుకోవాలి. లేకపోతే ఉంటే దేవుడికి స్తోత్రం. కానీ నా ఉద్దేశంలో 90% ఎవరికి ఉండదు ఇలాంటి అనుభవం. ఇది కావాలి మనకి, ఇది కావాలి. ఇంకొక అనుభవాన్ని నేను చూపించి ముగించేస్తా, ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది కదా, ప్రార్థన చేసుకుందాం. ఈ అనుభవం ఏంటంటే 11వ వచనంలోకి వెళ్దాం మనం. 11లోకి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయన స్తుతిస్తాను. ఇంకను నేను ఆయన స్తుతిస్తానంటే ఇంకా నేను స్తుతిస్తాను. అది అంటే కష్టాలు వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ప్రమాదాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఈయన అనుభవం ఏంది? నిజమైన భక్తుని యొక్క అనుభవం. నేను వీటిని పట్టించుకోను, ఇంకా దేవుణ్ణి స్తుతిస్తా, ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తా, ఇంకా దేవుణ్ణి కీర్తిస్తా. దావీదు అన్నీ పోగొట్టుకున్నాడు, 63వ కీర్తనలు అదే చేస్తాడు. దేవా నా దేవుణ్ణి అని కీర్తిస్తూ, రాత్రి వేళ నా మంచం మీద నేను పండుకొని నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొవ్వు మెదడు దొరికిన నా ప్రాణము తృప్తి పొందుతున్నది, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయుచున్నది, కాగా నా జీవితకాలం అంతా నేను ఇలాగ నిన్ను స్తుతించెదను అంటాడు 63వ కీర్తనలో. నా జీవితకాలం అంతా ఎప్పుడు అన్నాడు తెలుసా మాట? అన్నీ పోగొట్టుకున్నప్పుడు, ఉన్నప్పుడు కాదు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు.
రాజ్యం పోయింది, రాజభవనం పోయింది, అధికారం పోయింది, వెండి పోయింది, బంగారం పోయింది, సేవకులు పోయారు, సదుపాయాలు పోయినాయి, చక్కని భోజనాలు పోయినాయి, అన్ని ఫెసిలిటీస్ను పోగొట్టి యోధా అరణ్యంలోకి వెళ్ళిపోయిన సమయంలో ఆయన అనుభవం అది. అరణ్యంలో ఎవ్వరు లేని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించే అనుభవంలో దావీదు ఉంటున్నాడు. ఒక నిజమైన విశ్వాసి, ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన భక్తుడు తన జీవితంలో ఇహలోక సంబంధమైనటువంటి శ్రమలను చూసి ఆగిపోయేవాడుగా ఉండడు. ఇహలోక సంబంధమైనటువంటి ప్రమాదాలు చూసి ఆగిపోయేవాడుగా ఉండడు. ఇహలోక సంబంధమైన నష్టాలను చూసి ఆగిపోయేటువంటి వాడుగా ఉండడు. ఇహలోక సంబంధమైన అవమానాలు చూసి ఆగిపోయేవాడుగా ఉండాడు. అతడు పౌలులాగా పరిగెత్తేవాడుగా ఉంటాడు. ఈ రోజున నీవు పరిగెత్తే వ్యక్తిగా ఉన్నావా, ఆగిపోయిన వ్యక్తిగా ఉన్నావా, లేక వెనక్కి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉన్నావా, ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు అనేది ఒకసారి ఆలోచన చేసుకో. బలలో పాలు పొందబోయే ముందు ఒకసారి మన జీవితాలు మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. శ్రమలు రాగానే చాలామంది ఏమవుతారు తెలుసా? ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. 4:10 చదవండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. దేమ ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనికకు. ఎందుకు? తెస్సలోనిక అంటే చాలా ఎంజాయ్ చేసేటువంటి ప్లేస్ ఆ దినాల్లో. అది అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఉన్నటువంటి ప్లేస్. అది కోరుకున్నాడు ఆయన. శ్రమలలో బాగున్నంతసేపు పౌలుతోటే ఉన్నాడు. కష్టాలు రాగానే ఇందాక మనం చేసామే, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, జైల్లోకి వెళ్ళాను. పౌలు గారు ఈ అనుభవాలు రాగానే దేమా ఏమయ్యాడో వదిలేసి వెళ్ళిపోయాడు. చూడండి ఈ రోజున మనం ఎలా ఉన్నాం. 42వ కీర్తనలో మనం నేర్చుకునేది అదే. దినమెల్లా శత్రువులు అడుగుతూ ఉండగా, నిత్యము శత్రువులు అడుగుతూ ఉండగా, వారి మాటల చేత ఎముకలను విరుస్తూ ఉండగా, దేవుడు ఎలాంటి సహాయం చేయకుండా మౌనముగా పరీక్షిస్తూ ఉండగా, 22వ కీర్తనలు అన్నట్టు పగలు మొరపెడుతున్నాను, రాత్రి వేళ మౌనంగా ఉండ, అయినా నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అన్నాడు 22వ కీర్తన 2వ వచనంలో. అలా ఉత్తరం ఇవ్వకుండా మౌనంగా ఉన్నప్పుడు, సహాయం చేయకుండా మౌనంగా ఉన్నప్పుడు ఈ భక్తుడైతే ఏం చేస్తున్నాడు? ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు అని ఒకటి నిలబడ్డాడు. రెండోది, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అన్నాడు. మూడోది, ఇంకను నేను ఆయన్ను ఇంకా స్తుతిస్తా, ఇంకా ఆరాధిస్తా, ఇంకా గణపరుస్తా, ఇంకా మహింపరుస్తా, ఇంకా ఆయనకి నేను సమీపంగా బ్రతుకుతా, జరగని జరగకపోని. దేవుడికి స్తోత్రం. ఆ విధంగా నిలబడ్డాడు నిజమైన భక్తుడు. మనం నిజమైన భక్తులుగా ఉండి దైవలోకంతో పాటు ఇహలోకంలో కూడా దేవుడిచ్చేటువంటి బ్లెస్సింగ్స్ను అనుభవిస్తూ ముందుకు సాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామడివైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. 42వ కీర్తన కోరహ కుమారుల యొక్క అనుభవం, చక్కని శ్రేష్టమైన మాటలు. ప్రభువా, నీ దేవుడేమాయనని శత్రువులు దినమెల్లా ఎగతాళి చేస్తున్న పరిస్థితి, నిత్యము అనుదినము ఎగతాళి చేస్తున్న పరిస్థితి, హేళన చేస్తున్న పరిస్థితి, తమ మాటల చేత ఎముకలను విరుస్తున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ అవమానమును సహిస్తూ, అవమానము నిర్లక్ష్యపెట్టి, ఆ బాధలనే నిర్లక్ష్యపెట్టి, వచ్చినటువంటి కష్టాలు లేదా నష్టాలు లేదా ప్రమాదాలు ఏవైనప్పటికి కూడా వాటిని పక్కన పెట్టి
నిన్ను కోరుకున్న అనుభవము, దేవా నిన్ను ఆశించే అనుభవం, నీ సహవాసమును, నీ మందిరమును ఆశించే అనుభవం, ఇంకా ఎక్కువగా నిన్ను స్తుతించాలి, ఆరాధించాలి, ఘనపరచాలనేటువంటి ఆ తృష్ణ భక్తుని జీవితంలో మేము చూసాం. కాబట్టి ఈ రోజున నిన్ను తెలుసుకున్నవారు, నిన్ను నమ్ముకున్నవారు, నీ రక్షణలోకి వచ్చిన వారు శ్రమలు రాగానే, ప్రమాదాలు కలుగగానే, అనారోగ్యం కలగగానే, అనుకున్నవి ఫెయిల్ కాగానే నిరాశపడిపోతున్నారు, కృంగిపోతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రభువా, జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, వారిని దర్శించండి, వారిని తిరిగి మీ సన్నిధిలోకి నడిపించండి. శరీరాలు ఇక్కడ ఉన్నాయి కానీ అనేక మంది ఆత్మలోని నుంచి తొలగిపోయిన వారు ఉన్నారు. నీ మాటల చేత వారిని తిరిగి నీ వైపు త్రిప్పమని, నీతో కనెక్ట్ అయ్యే విధంగా సహాయం చేయని ప్రార్థన చేస్తుంది. తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి, అనుకూలంగా ఉన్నప్పుడు నిన్ను ఆరాధన చేసి, అనుకూలంగా లేనప్పుడు నీకు దూరం అయిపోయేటువంటి పరిస్థితులు బట్టి పశ్చాత్తాపడి, దేవా ఆయనే నా దేవుడు, ఆయనే నా రక్షణకర్త, ఆయన నాకు మేలు చేయకపోయినా కష్టమైన, నష్టమైన, శ్రమ అయినా, అనారోగ్యమైన, ఆర్థిక ఏవైనా కూడా నేను ఆయనతోనే ఉంటానని నిర్ణయం చేసుకుంటూ సహాయం చేయండి. ఆయన మందిరానికి వెళ్తాను, ఆయన సన్నిధికి వెళ్తాను, ఆయనతో ఉంటాను, ఆయన ప్రజలతో ఉంటాను అనేటువంటి ఆ తపన, ఆ తృష్ణ వారిలో తిరిగి పుట్టించండి. కోల్పోయినటువంటి ఆత్మీయ జీవితం తిరిగి పొందుటకు సహాయం చేయండి. ఏమి జరగకపోయినా, ఏమీ లేకపోయినా, ప్రార్థనలకు జవాబు రాకపోయినా, అనుకున్నవి ఏమీ జరగకపోయినా నేను ఇంకా ఆయన్ను స్తుతిస్తాను. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినా, గొర్రెల దొడ్లో లేకపోయినా, సాళ్ళ పశువులు లేకపోయినా, చేలో పంట లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, రక్షణకర్త నా దేవుని సంతోషిస్తానని చెప్పినట్లుగా యెహోవాను బట్టి సంతోషించుచు, సజీవుడైనటువంటి నిన్ను బట్టి సంతోషించుచు, నీ యందు నిరీక్షణ ఉంచి, నీతో కనెక్ట్ అయ్యి, నిన్ను ఆరాధిస్తూ, నిన్ను హత్తుకొని సేవించేలాగున, నిత్య జీవాన్ని పొందేలాగున, ఇహలోకం కొరకు పరలోకాన్ని పోగొట్టుకోకుండా, ఇహలోకంలో అన్నీ పోయినా పరలోకంలో నిలబడే చోటుంటే చాలు నాకని పరలోకం కోసం నిలబడేవారుగా, పరలోకం కోసం నిన్ను వెంబడించేటువంటి వారుగా ఉన్నట్లుగా సహాయం. ఇహలోక సంబంధమైన ఏ ప్రతిఫలాన్ని కూడా ఆశించకుండా, పరలోకాన్ని, పరలోక దేవుడువైన నీ యొక్క సహవాసమును ఆశిస్తూ, నీ కొరకు బ్రతికే విధంగా ఇక్కడ అందరినీ కూడా మీరు పరిశుద్ధపరిచి, అభిషేకించి, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మీరు మార్చవలసిందిగా కోరుకుంటూ, మీ గొప్ప పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించి, ఆశీర్వదించి, మహిమ పొందమని ఈ దాసుడు రవణను కుటుంబాన్ని మరోసారి జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ, మా ప్రభువు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.